ఎప్పుడైతే వాళ్ళు మార్చాలని కుట్రలు చేస్తున్నారో అది పేద పడుగు బలైన వర్గాలకు నష్టం వాటిల్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీ కులగడను చేపట్టినాం. గతంలో 24% ఉన్న బీసీలకు 40% పైన రిజర్వేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. మరి బీసీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్తో మనం ముందుకు పోతా ఉన్నాం. అదే మోడీ, అదే కేసీఆర్ మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. దళిత కుటుంబాల్లో మరి కేటగరైజేషన్ చేసి 29 రకాల ఉప కులాలు ఉంటే అట్టడుగు వర్గాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ కూడా చేసినాం. మరి సంవత్సర కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్న రేవంత్ రెడ్డి గారిని ప్రతినిత్యం మరి అవమానపరుస్తూ, అదేవిధంగా అసత్యాలు ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి గారిని దింపాలి, మళ్ళా పీఠం ఎక్కాలని కేసీఆర్ కుటుంబం కళ్ళు గంటా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీ సోదరులు కానీ, క్రిస్టియన్ ముస్లిం సోదరులు కానీ వీళ్ళంతా సుభిక్షంగా మరి సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోని, కాంగ్రెస్ ప్రభుత్వంతో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే సాధ్యమని చెప్పి తెలియజేస్తాము.